బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తోంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఎస్సిసి నోవాటలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ ని గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్లో మరో దారుణం చోటు చేసుకుంది. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ లో ట్రైనీ పీజీ డాక్టర్ పై అత్యాచార ఘటన మరొక ముందే మరో దుశ్చర్యకు పాల్పడ్డారు అక్కడ దుండగులు. మరో మెడికోపై సామూహిక అత్యాచారం జరిగింది. ప్రియుడితో బయటకొచ్చిన వైద్య విద్యార్థినిపై ఈ ఘాతుకం జరిగింది. వరుస అత్యాచార సంఘటనలతో ఒక్కసారిగా ఉలిక్కి పడుతోందని కూడా చెప్పుకోవచ్చు పశ్చిమ బెంగాల్లోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ లో ట్రైనీ పీజీ డాక్టర్ పై అత్యాచార ఘటన ఇంకా కళ్ల ముందు కదలాడుతూ ఉండగానే బెంగాల్లో మరో దారుణం చోటు చేసుకుంది. మరో మెడికో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. బాయ్ ఫ్రెండ్ తో పానీపూరి తినడానికి వచ్చిన ఆమె అఘాయిత్యం జరగడంపై తీవ్ర కలకలం రేపుతోందని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతూ ఉంది. అలాగే కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ట్రైనీ పీజీ డాక్టర్పై జరిగిన అత్యాచార ఘటన మళ్లీ ప్రస్తావన చెందక ముందే దుర్గాపూర్లోని ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి గురైంది. బాధితురాలు ఒడిశా జలేశ్వర్కు చెందిందిగా కూడా తెలుస్తూ ఉంది. ఈ కాలేజ్ దుర్గాపూర్లో శోభాపూర్ సమీపంలో ఉంది. కోల్కతా నుంచి దాదాపు 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం పశ్చిమ బెంగాల్లో అతిపెద్ద పారిశ్రామిక కేంద్రం. శుక్రవారం రాత్రి 8:30 విద్యార్థిని తన బాయ్ ఫ్రెండ్తో కలిసి క్యాంపస్ బయటకు వచ్చినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా మనకైతే సమాచారం అయితే అందుతూ ఉంది. క్యాంపస్ గేట్ దగ్గర ఒక వ్యక్తి ఆమెను ఆసుపత్రి వెనక ఉన్న నిర్జీన ప్రాంతానికి ఈడ్చుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లుగా కూడా సమాచారం. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తునైతే ప్రారంభించారు. బాధితురాల్ని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతోంది. కాలేజ్ సిబ్బందితో పాటు విద్యార్థి బాయ్ ఫ్రెండ్ కూడా పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు. వీడియోలు, సాక్ష్యాలు లేదా ఇతర సమాచారం తెలిసిన పక్షంలో అధికారులు తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తూ ఉన్నారు. బాధితురాలు తండ్రి మీడియాతో మాట్లాడుతూ కూడా తన కుమార్తె పరిస్థితి విషమంగా ఉందని, ఆసుపత్రి సిబ్బందికి స్పందన లేకపోవడం ఆందోళన కలిగిస్తూ ఉన్నట్లుగా కూడా ఆ తండ్రి అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. న్యాయం చేయాలి అంటూ కూడా తన తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు. తన కుమార్తె పానీపూరి తినడానికి క్యాంపస్ బయటకు వచ్చింది. ఆమె ప్రియుడు వాసిఫ్ అలీ కలవడానికి పిలిచాడని తండ్రి చెప్పడం జరుగుతోంది. తండ్రి చెప్పిన వివరాల ప్రకారం మనం చూస్తే క్యాంపస్ బయట 4-5 వ్యక్తులు ఉన్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. ఈ లోపల ఒకరు ఆమెను ఈడ్చుకెళ్లి అత్యాచారానికి పాల్పడేట్లుగా కూడా తెలుస్తుంది. ఈ టైంలోనే ఆమె దగ్గర కూడా 3,000 డిమాండ్ చేశారట. అది కూడా సెల్ ఫోన్ లాక్కొని కూడా 3,000 రూపాయలు ఇస్తే కనుక నిన్ను వదులుతామని కూడా అక్కడున్న నిందితులైతే డిమాండ్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. నా కూతురికి న్యాయం చెయ్యాలి అంటూ కూడా ఆయన మీడియా ముఖంగా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దుర్గాపూర్లోని షాబాపూర్ ప్రాంతంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై కొందరు యువకులు లైంగిక దాడికి పాల్పడినట్లుగా కూడా తెలుస్తోంది. శనివారం రాత్రి 8:30 సమయంలో బాధితురాలు తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లి తిరిగి క్యాంపస్ చేరే సమయంలోనే ఈ ఘటన జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. క్యాంపస్ గేట్ వద్ద ఓ గ్యాంగ్ బాధితురాల్ని బలవంతంగా ఆసుపత్రి వెనుక ఉన్న ఖాళీ ప్రదేశానికి లాక్కెళ్లి అత్యాచారం చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అత్యాచారం అనంతరం బాధితురాలి మొబైల్ ఫోన్ కూడా ఆ మృగాళ్లు లాక్కున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే 3,000 రూపాయలు ఆ అమ్మాయి దగ్గర నుంచి, ఎవరైతే మెడికో స్టూడెంట్ ఉన్నారో ఆ అమ్మాయి దగ్గర నుంచి కూడా డిమాండ్ చేసినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. తన స్నేహితుడికి సమాచారం ఇచ్చింది. ఆ బాధితురాలు ఎవరైతే వాళ్ళు అక్కడ నిందితులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి, ఆ మృగాళ్ళ నుంచి కూడా తప్పించుకొని వచ్చి తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తనకైతే సమాచారం ఇచ్చింది. దీంతో అతను కాలేజ్ సిబ్బందికి, పోలీసులకు కూడా ఈ నేపథ్యంలోనే సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ
సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు అయితే చేపట్టడం జరిగింది. బాధితురాలు స్నేహితుడు, కాలేజ్ సిబ్బంది అలాగే సెక్యూరిటీ గార్డును కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఈ దారుణ ఘటనకు పాల్పడిన గ్యాంగ్ ను పట్టుకునేందుకు సీసీ కెమెరా ఫుటేజ్ ను కూడా సేకరిస్తూ ఉన్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం కూడా ప్రస్తుతం ఆసుపత్రికి తరలించినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే ఈ సంఘటనను అత్యంత సీరియస్ గా తీసుకొని ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ ఘటనపై మెడికల్ విద్యార్థి సంఘాలు కూడా అక్కడ తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. మనం అక్కడ కాలేజ్ దగ్గర కూడా చూడొచ్చు. స్టూడెంట్స్ అందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ మెడికో స్టూడెంట్స్ అందరూ కూడా మెడికో కోసం అయితే అందరూ అక్కడ డిమాండ్ చేస్తూ కూడా కనిపిస్తూ ఉన్నారు. మరోవైపు ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు కూడా తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ఇప్పుడు అత్యాచారాల అడ్డాగా మారింది అంటూ కూడా నెటిజన్లు ఒక పక్క నుంచి ఫైర్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో ఏడాది క్రితం జరిగిన ఇలాంటి ఘటన గుర్తు చేసుకుంటూ కూడా ప్రభుత్వ వైఖరిపై విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ప్రస్తుతం గతేడాది ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో కూడా మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన దేశవ్యాప్తంగా ఎంత కలకలం రేపిందో కూడా మనందరికీ తెలిసిందే. ఇప్పుడు దుర్గాపూర్ ఘటన మరోసారి అదే భయాన్ని ప్రజల్లో కలిగిస్తోందని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. విద్యార్థులు, మహిళా సంఘాలు ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. విద్యార్థినుల భద్రత కోసం హాస్టల్ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు, అదనపు సెక్యూరిటీ గార్డులను కూడా నియమించాలంటూ కూడా ఆందోళన చేపట్టారు. ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి అని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.